ఒక బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. కూతురు కనిపించట్లేదు, ఇంట్లో ఉన్న క్యాష్, గోల్డ్ కనిపించట్లేదు. అవును. అమ్మాయి మిస్ అయింది. ఇద్దరు వ్యక్తులు అనుమానితులు. అవును. మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేశారు? వెంటనే మా ఎస్ఐ సురేష్ అని ఉండే కన్సర్న్డ్ సెక్టర్ ఎస్ఐ. హ్మ్. ఎస్ఐకి ఇంట్రెస్ట్ చేసాం కేసు ఇన్వెస్టిగేషన్ అని. హ్మ్. అతను స్టేట్మెంట్లో రికార్డ్ చేసిండు. తర్వాత ఆ, అమ్మాయి వాళ్ళ ఇంటికి అక్కడే మన హస్తినాపూర్ దగ్గర ఇల్లు ఉంటే ఇంటికి పోయిండు. అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ ఇంకేమన్నా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుద్దామని అతను చెక్ చేయడం జరిగింది. హ్మ్. అప్పటికి కూడా ఏమి అంటే ఆ అమ్మాయి ఫొటోస్ తప్ప వేరే ఇంపార్టెంట్ అయితే ఏం దొరకలేదు మాకు. హ్మ్. తర్వాత ఒక 2 months అంటే మార్చి మంత్, ఇది జనవరిలో మిస్సింగ్ అయింది. అప్పటికి మేమంతా టీములు, స్పెషల్ టీమ్స్ పెట్టినాం. అమ్మాయికి సంబంధించిన ఫోటో, లుకౌట్ నోటీస్ అన్నీ కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి ఎస్హెచ్ఓలకు కూడా ఇన్ఫామ్ చేయటం జరిగింది. తర్వాత ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా చాలా ఎలాబొరేటెడ్ పబ్లిసిటీ ఇవ్వటం జరిగింది. దాంతోపాటు నియర్ బై బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ అక్కడ కూడా ఆ అమ్మాయి ఫోటోతోటి మొత్తం చాలా వరకు చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మాకు క్లూ రాలేదు టిల్ మార్చి ఫస్ట్ వీక్ వరకు. సార్ మీతో పాటు ఎస్ఓటీ కూడా ఉంది కదండి. అదొక ఏజెన్సీ తిరిగింది కదా! వాళ్ళ నుంచి కూడా ఏమైనా వాళ్ళు కూడా ఎస్ఓటి కూడా దీన్ని కొద్దిగా ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే అమ్మాయి మైనరు, అమ్మాయి కూడా ఎక్కడ అంటే బయట ఎక్కడ అంటే ఫ్రెండ్ సర్కిల్ అట్లా ఉన్నట్లు కూడా ఎక్కడ ఎవిడెన్స్ లేదు, దొరకలేదు. వాళ్ళు కూడా ఎస్ఓటి వాళ్ళు కూడా బాగా ఎఫర్ట్స్ ప్రయత్నం చేశారు. అయితే మార్చి ఫస్ట్ వీక్లో మళ్ళా అమ్మాయి తల్లి ఈ లోపల ఈ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆయన ప్లేస్లో వీరస్వామి అని ఒక ర్యాంకర్ ఎస్ఐ ఇచ్చిండు. అతను ఈ కేసు మళ్ళా రీఎగ్జామిన్ చేసే క్రమంలో అమ్మాయి వాళ్ళ మదర్ దగ్గర కొద్దిగా బాగా ఇంటరాక్ట్ అవుతూ నేను కూడా సైమల్టేనియస్గా నేను కూడా పిలిపేయటం, అమ్మాయిని ఇంకెవరన్నా వస్తున్నారా మీ ఇంటికి ఇంకేమన్నా అంటే అప్పుడు ఆమె కొద్దిగా రివీల్ చేసింది. మా దగ్గర ఈ వెంకటేష్ అని ఒకతను మేస్త్రి పని చేస్తాడు, అంటే మాకు తెలిసిన అతను. ఆయనకి ఒక 2 lakhs వరకు అప్పిచ్చినాం. అయితే ఎవ్రీ మంత్ 6,000 ఇంట్రెస్ట్ ఇచ్చేటోడు. అయితే ఆ ఇంట్రెస్ట్ కోసమని ఈ అమ్మాయి, ఎవరైతే తప్పిపోయిన అమ్మాయి శిరీష అనే ఆమెతోటి ఫోన్లు చేయించేటోని. ఆమె ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అతను తీసుకొచ్చి డబ్బులు ఇస్తుండేటోడు. ఆ డబ్బులు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఉన్నప్పుడు ఇచ్చేది. తర్వాత ఇక అమ్మాయి అంటే ఇట్లా వచ్చి ఇచ్చిపోయింది ఇంటికి. అట్లా ఈ మధ్య కాలంలో ఎవ్రీ మంత్ నేను లేనప్పుడే వచ్చి ఇచ్చిపోయేటోడు అని ఈ లక్ష్మి అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మాకు కొద్దిగా డౌట్ అనేది కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో రాలేదు. ఎందుకంటే అమ్మాయి తల్లితో పాటు ఇతను కూడా ఆమెతో పాటు వచ్చే దాంట్లో ఈయన కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేటోడు. ఒకానొక సందర్భంలో ఏం సార్ మీరంతా ఇప్పుడు ఇక్కడనే కనిపిస్తారు, అసలు ఈ కేసు ఎవరు తిరుగుతున్నారు, అసలు మీరేమీ పట్టించుకున్నట్టు లేదు, మేము మరి పెద్ద సార్ల దగ్గర పోతాం సార్, లేకపోతే పేపర్ వాళ్ళకి చెప్తాం అని 2-3 సందర్భాల్లో మా ఎస్ఐ తోటి నాతోటి కూడా అన్న తర్వాత మేము సరే ఏదో చాలా బాధతోటి ఉన్నాడు, ఇది కామన్, ఎవరికన్నా ఇట్లా ఎమోషనల్గా కొద్దిగా హైపర్గా ఉంటారు, వాళ్ళ బాధను ఏదో వెళ్ళగలుగుతున్నాను నేను కూడా సరే పెద్ద అంటే లేదు కన్విన్స్ చేసి చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, అన్ని రకాల ఎఫర్ట్స్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాను అతను కూడా చెప్పడం జరిగింది. అమ్మాయి వాళ్ళ తల్లితో పాటు వాడిని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం చెప్పిన తర్వాత ఎప్పుడైతే మరి మేము లేనప్పుడే వచ్చి ఇచ్చిపోతున్నాడు డబ్బులు 6,000 per month ఇంట్రెస్ట్ అన్న తర్వాత మరి మాకు అరే ఎందుకు మరి వీడు అంతకుముందు స్టార్టింగ్లో ఈమె ఉన్నప్పుడు అక్క మీ ఇంట్రెస్ట్ డబ్బులు నేను టైం అంటే టైం నీ దగ్గర మాట పోగొట్టుకున్నా అని చెప్పినోడు ఇక రాను మరి అమ్మాయి వీళ్ళంతా బయటకు పోయినప్పుడు ఎందుకు ఇస్తుండని ఇంకా డౌట్ వచ్చిన తర్వాత వాడి మీద వాచ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత వాడు వేరే బండి మీద అక్కడిక్కడ తిరిగిండు అనేది కొద్దిగా మాకు మన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత వాడి కోసం అప్పటికి ఇంకా ట్రై చేసినాక వాడు సడన్గా మాయమైపోయాడు. ఎక్కడ వాని వేరే బర్డ్స్ దొరకలేదు. మాకు ఇంకా సస్పిషన్ అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్నప్పుడు వాడు ఈ ప్రకాశం డిస్టిక్
అయ్యదేవరపల్లి అని ఆ ఏరియాలో ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర. అప్పుడు మా టీం అనేది క్యాచ్ చేయడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మేము మా పద్ధతి ప్రకారం పద్ధతి ప్రకారం ఇదా కూర్చోబెట్టి మాట్లాడారు మన ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం ఇంట్రాక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అంటే వాడిని డే టు డే మిస్సింగ్ అయిన పంచి వాడి మూమెంట్స్ అనేది మినిట్ టు మినిట్ అది ఎంత కొద్దిగా చేసినప్పుడు ఇక వాడు బ్రేక్ కాక తప్పలేదు. అంటే దెబ్బలకి తట్టుకోలేక చెప్పాడా రియల్గానే? అదే మా ఇంట్రాగేషన్ భాగంలో చెప్పడం మీ దగ్గర అదే ఒప్పుకున్నాడా సార్? ఇట్లా వాడు చెప్పిన దాని ప్రకారం నేను అమ్మాయి తోటి నేను ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అట్లా మాకు కొద్దిగా ఇంటిమసీ అనేది డెవలప్ అయింది. తర్వాత ఒకరోజు నేను పోయినప్పుడు అమ్మాయి ఇంట్లో ఎవరు లేరు, ఇక పంచి కొద్దిగా ఫిజికల్ రిలేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇక రాను ఇంకా ఇదంతా అయిపోయేసరికి అమ్మాయి ఇంకా మన మ్యారేజ్ చేసుకుందామని కొద్దిగా నా మీద ప్రెషర్ చేసింది. అందుకనే నేను అమ్మాయికి మరి మనం ఒట్టిగా పోతే ఎట్లా, మరి మ్యారేజ్ చేసుకోవాలంటే దానికి చాలా ఇది ఉంటుంది, మళ్ళీ ఎక్కడో సపరేట్గా ఉండాల్సి వస్తుంది, మరి దానికి మరి డబ్బులు అయ్యి ఖర్చు అవుతాయి. నేను ఇప్పటికే ఆల్రెడీ ఇప్పుడు 2 లక్షలు డబ్బులు తీసుకొని నెల మీకే ఇంట్రెస్ట్ కడుతున్నా, మరి నా దగ్గర తెలియవంటే లేదు మా ఇంట్లో ఆల్రెడీ డబ్బులు మన ఇచ్చిపోయినరు ఉన్నారు, అమౌంట్ ఉంది తీసుకొస్తా అని చెప్తే నేను దానికి సరే అమ్మాయిని రమ్మని చెప్పిన. అంటే వాడికి పెళ్ళేందండి? ఆల్రెడీ మ్యారేజ్ పిల్లలు ఉన్నారు వానికి. అయితే అమ్మాయిని రమ్మని చెప్పిన తర్వాత B100 దగ్గర వాడు బైక్ ఎక్కించుకొని తీసుకొని డైరెక్ట్గా మన్సాన్పల్లి అని మన మహేశ్వరం మండలం మన్సాన్పల్లికి తీసుకొని పోయిండు. అక్కడ వాళ్ళకి ఒక ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఉంటే దాంట్లో ఒక ఇల్లు మేము భార్య భర్తలు అని చెప్పి ఒక ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. ఏదో 2,000 ఇచ్చిండు ఆమె ఏజ్డ్ ముస్లాంకి. ఉన్న తర్వాత 3 days ఉన్నాడు అక్కడ. ఉన్న తర్వాత ఇంక అమ్మాయి కొద్దిగా ప్రెజర్ మన మ్యారేజ్ చేసుకుందాం అని అనేసరికి ఇక వీడు ముందు ప్లాన్ ప్రకారమే అమ్మాయిని పిలిపేయటం ఇదంతా అక్కడికి రావటం చేసిండు. చేసిన తర్వాత సరే మంచిదని చెప్పి ఆ బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని ఈ అయ్యదేవరపల్లి అని ప్రకాశం డిస్టిక్ లింగసముద్రం మండలం, అది టోటల్ థిక్ ఫారెస్ట్ ఏరియా. అమ్మాయికి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చాలా పెద్ద టెంపుల్, ఆడ చేసుకుందా అని చెప్పి అమ్మాయిని ఆడికి తీసుకుపోయాడు. ఫారెస్ట్ తీసుకుపోయిన తర్వాత ఒక చిన్న ఐసోలేటెడ్ కొద్దిగా చిన్న గుంతలాగా ఉంది, అక్కడ తీసుకుపోయి కూర్చొని ఇక మాట్లాడుకుంటా ఇక సడన్గా అమ్మాయి మెడకి చున్ని పెట్టి గట్టిగా మూడేసిండు, స్ట్రాంగులేషన్. అమ్మాయి బాగా రెసిస్ట్ చేసినా కానీ వీడు ఆపకుండా బాగా పిసికి చంపేసిన తర్వాత పైనంగా రాళ్ళు వేసి చుట్టుపక్కల ఈ చెట్ల కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ బాడీ మీద కప్పి పైనంగా రాళ్ళు వేసి అంటే టోటల్గా బాడీ అనేది కన్సిల్ చేసేటట్లు అక్కడ అరేంజ్మెంట్ చేసినట్లు వాడు కన్ఫెస్ చేసిండు. నేను మా SI తర్వాత స్టాఫ్ కూడా అక్కడికి పోయిన తర్వాత అది వెతకటానికే చాలా టైం పట్టింది, ఎందుకంటే వీని కూడా స్పాట్ సరిగ్గా దొరకలేదు. చాలాసేపటికి ఆ స్పాట్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ లోపల మేము డాక్టర్స్ వాళ్ళని పిలిపేయటం జరిగింది. వచ్చి బాడీని అక్కడి నుంచి తీసి ఇక్కడ ఒంగోలుకి పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. తర్వాత PME తర్వాత ఈ అమ్మాయి సంబంధించిన ఐడెంటిటీ పర్పస్లో స్కల్ తర్వాత ఈ ఫీమర్ బోన్ ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసినాం. తర్వాత అమ్మాయి పేరెంట్స్ వాళ్ళ బ్లడ్ DNA తీసుకొని తర్వాత పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అనేది చేయటం జరిగింది. ఆ స్కెల్టన్ అనేది అమ్మాయిదని, ఆ అమ్మాయి బ్లడ్ రిలేషన్ ఈ కాంప్లైంట్ వాళ్ళ డాటర్ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. పేరెంట్స్ ఏమంటారంటే? పేరెంట్స్ యాక్చువల్గా ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత కొంత సాటిస్ఫాక్షన్ కనపడింది. తర్వాత వాళ్ళు ఈ కేసులో ఖచ్చితంగా వానికి శిక్ష పడాల్సిందే, అప్పుడే మాకు అంతో ఎంతో కొద్దిగా న్యాయం జరిగినట్లు అనుకుంటామని వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కేసు వాళ్ళు కొద్దిగా బాగా కోఆపరేట్ చేసారు. తర్వాత వీనితోటి అంటే అమ్మాయి ఇంటికి వచ్చింది తర్వాత వీనితోటి ఉన్నోళ్ళు అందరిది కూడా వాళ్ళు విల్ఫుల్గా కోఆపరేట్ చేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా ఒక సిస్టమేటిక్ మేనర్లో ఆ డే ఆఫ్ మిస్సింగ్ నుంచి కూడా తర్వాత వీడు కన్ఫ్యూజ్ చేసినప్పుడు
అఫెన్స్ అయిన ప్లేస్ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా లింకప్ చేసి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటం, ఇవన్నీ కూడా ఒక సార్ మొత్తం ఎపిసోడ్లో కూడా ఒక్కడే చేశాడా? ఒక్కటే. సార్ ఎప్పుడు జరిగిందండి ఇది? ఏ సంవత్సరం? ఇది 2014లో జరిగింది. 2014 జరిగింది. 2024లో దాని రిజల్ట్ వచ్చింది. 24లో ఏమొచ్చిందండి సార్? అయితే ఈ కేసు ట్రయల్ అప్పుడు కూడా నన్ను 2 days పిలిపేయడం జరిగింది ట్రయల్కి. మాకు పీపీ సునీత గారు ఉండేది. సునీత గారు పీపీగా ఉన్నారు. మేడం అంటే ఫస్ట్ నుంచి కూడా మేడం ట్రయల్ అప్పుడు ఉన్నది ఈ కేసులో. అయితే కాంప్లైంట్ తర్వాత మిగతా విట్నెస్ల వర్షన్ ఇవన్నీ కూడా కొద్దిగా అన్ని కొద్దిగా దగ్గరుండి కూడా కొద్దిగా కేర్ఫుల్గా కూడా ఫాలోఅప్ చేసింది. అట్ ది సేమ్ టైం కోర్ట్ కానిస్టేబుల్ వాళ్ళు ఎక్కువ డిలే కాకుండా విట్నెస్లు దీంట్లో సిటీ వాళ్ళు ఉన్నారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లింగ సముద్రం ఏరియా సంబంధించిన కొంతమంది విఆర్ఓలు, సర్పంచ్ వాళ్ళని కూడా కొద్దిగా మంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ని, మీడియేటర్స్ ఎవరైతే ఉందో పంచాయతీదార్స్ కానీ, ఈ కన్ఫెషన్ సీజర్ పంచనామాలు విట్నెస్ వీళ్ళని కూడా అంతా కొద్దిగా సాధ్యమైనంత వరకు పబ్లిక్ సర్వెంట్స్ని తీసుకోవడం జరిగింది. జడ్జిమెంట్ ఏమొచ్చిందండి? జడ్జిమెంట్ లైఫ్ వచ్చింది. పెనాల్టీ కూడా. జడ్జిమెంట్ వచ్చాక పేరెంట్స్ ఏమంటారండి, అమ్మాయి తల్లిదండ్రులు? యాక్చువల్గా వాళ్ళు ఒకానొక స్టేజ్లో అంటే వీడు అక్యూడ్ చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం చేశారు. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కొంత హై ప్రొఫైల్ ఫ్యామిలీ కూడా చాలా మంది కోచ్లలో కూడా రాజుపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఫైనాన్షియల్గా అంతా లేరు. అయినా కానీ వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. వీళ్ళు నేను కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు సార్ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్దనే మాకు నమ్మకం ఉంది సార్, ఈ కేసులో వానికి శిక్ష పడాలనే చెప్పారు, అడిగారు. సార్ ఈ కేసులో సాధారణంగా ఇటువంటి కేసు మర్డర్ ఫర్ గెయిన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్ షీట్ చేస్తారు, అక్కడ ఉన్న ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతారు ఆ జడ్జిమెంట్ వచ్చేసరికి. కానీ ఈ కేసులో కన్విక్షన్ రావడానికి మీరు ఎంతవరకు చేశారు? మీ తర్వాత వచ్చిన వాళ్ళు దానికి ఫాలోఅప్ చేశారు? వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇది మన ట్రయల్ ఫిక్స్ అయిన తర్వాత ఈ సమన్స్ సర్వ్ చేయటంలో కానీ, అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉందా వాళ్ళకి? మీరే నేనే కంప్లీట్ చేసిన ఛార్జ్ షీట్ కూడా. అంటే కన్విక్షన్ ఇచ్చే విధంగా ఎలాగంటే మీరు ఛార్జ్ షీట్ వేసుకొచ్చారు, అంటే లింక్ తెగిపోకుండా ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు. అవును. ఎలక్ట్రానిక్స్ ఏదో ఉంది అక్కడ? ఉంది, మన సెల్ టవర్స్ ఇవన్నీ కూడా దాన్ని కూడా. ఐ విట్నెస్లు కూడా అదే మన డిసీజ్ సంబంధించిన పేరెంట్స్, తీసుకు తర్వాత వాని మూమెంట్ అక్కడ వాడు ఎప్పుడు వచ్చిండు, ఏ డేట్ నాడు వచ్చిండు, ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ ఇంట్లో ఉన్నట్లు కూడా ఆవిడ చెప్పిందా? మహేశ్వరంలో వీళ్ళకి ఎవరికైతే కిరాయికి ఇచ్చిందో ఆమె ఏజ్డ్ పర్సన్, ఆమెతో పాటు కానీ వాడికి డిఫెన్స్ కౌన్సిల్ ఏం తీసుకుంది లైన్ అండి? డిఫెన్స్ కౌన్సిల్ ఎంతసేపు కూడా మీరు ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ఆమె ఒక వేరే ఇద్దరి మీద అనుమానం ఉందని ఇచ్చింది. అదే అడుగుతున్నాను. మరి వాళ్ళనేమి మీరు ఇంటరాక్ట్ చేయలేదు అంటే దానికి సంబంధించి మేము చెప్పడం జరిగింది. వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ప్రజెన్స్ ఎక్కడ ఉంది ఏందనేది కూడా ఈ కేసుకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని దాన్ని ఆర్గ్యూలో మేము చెప్పడం జరిగింది.